అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు భారతదేశాన్ని వేధిస్తున్న సమస్య క్యాన్సర్ అనగానే ఏదో జరిగిపోతుందని, ఏదో శరీర తత్వం లోపం జరిగిపోయిందని మీరు హాస్పిటల్ చుట్టూ తిరిగితే మీకు చివరికి ఆ ముక్క పరీక్ష తర్వాత ఇది 4th స్టేజ్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైనా గడ్డ రూపంలో కానీ మీకు శరీరంలో తాకితే ఎవరైనా మంచి ఆయుర్వేద వైద్యుడిని నవసారం అనేది బంగారం షాపులలో వాళ్ళు బంగారం తయారీలో వాడే ఒక వస్తువు. ఆ నవసారం అనేది అది శుద్ధి భావన అనుపానం తెలిసిన వైద్యుడు ఇప్పుడు మా దగ్గర సుమారు ప్రతిరోజు ఆ నవసారం క్యాప్సూల్ తయారు చేసినా కూడా దొరికే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదైనా ఒక గడ్డ ఉందనుకోండి, లేకపోతే గర్భసంచిలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండి, ఏదైనా గర్భసంచి ఇన్ఫెక్షన్ ఉండి, ఫైబ్రాయిడ్స్ ఉండి, ఏదైనా గడ్డలు ఉండి చిన్న లేకపోతే క్యాన్సర్ గడ్డలు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ నవసారం శుద్ధి చేసిన నవసారం క్యాప్సూల్స్ కనుక ఉదయం ఒక 2 సాయంత్రం ఒక 2 కనుక మీరు తీసుకోగలిగితే ఎట్టి పరిస్థితుల్లో కేజీన్నర గడ్డలైనా కరిగించే శక్తి ఈ నవసారంలో ఉందని మా గురుగారు చెప్పేది. ఈ రోజు ఏంటంటే అందరూ వైద్యులని చెప్పుకునే వాళ్ళే ఆ శుద్ధి భావన అనుపానం అనేది ఎంతమందికి తెలుసో ఆ వ్యక్తులను కనుక మీరు ఎన్నుకోగలిగితే, ఆ యొక్క వైద్యుని మీరు చూస్ చేసుకోగలిగితే 100%గా మీకు ఆయుర్వేదం మీద నమ్మకం ఉంటే మీరు బయట ఎక్కడో తిరిగి ఎన్నో ఆసుపత్రులు తిరిగి మీరు ఆ వైద్యం అందక ఎంతో మంది తను చాలిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఒకటే, మీరు గినక ఈ యొక్క వేదాన్ని నమ్మితే 100%గా మీరు కొంతమంది మా దగ్గరికి మెడిసిన్ కోసం వస్తారు. ఆ మెడిసిన్ తీసుకుపోయిన తర్వాత 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి 4వ రోజు నుంచి నరక యాత్ర. సార్ నాకు కొద్దిగా వేడైంది, సార్ నాకు కొద్దిగా మూత్రంలో మంట వస్తుంది అంటే ఈ విధంగా రకరకాలుగా అంటే వాళ్ళకు అపోహ ఏంటంటే జనరల్గా ఒక 21 రోజు వరకు ఆ శరీరం తత్వాన్ని మార్చేంత శక్తి ఈ ఆయుర్వేదానికి ఉండదని మా గురువుగారు చెప్పేది. ఈ శరీరాన్ని శుద్ధి చేసే ప్రక్రియ ఆయుర్వేదం అంటే. అంతేగాని మనం ఏదో ఒక చెంచడు పొడి వేసుకొని ఏదో 4 రోజులు వాడి దీంట్లో గుణం లేదు, ఇది అనే కాకుండా దానికి ఒక కొంత సమయం కేటాయించి దాన్ని చక్కగా రోగానికే పత్యం కానీ ఆయుర్వేదం మందుకు పత్యం లేదని మా గురువుగారు చెప్పేది. కాబట్టి మీరు గినక ఏదైనా కొద్ది కాస్తంత ఉన్న జబ్బుతో గినక మంచి ఆయుర్వేద వైద్యుని చూస్ చేసుకొని మీరు గినక వస్తే మీకు 100%గా 100% మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్ళే అవకాశం కూడా ఈ ఆయుర్వేదానికే సాధ్యమని నా అనుభవపూర్వకంగా ఇన్ని సంవత్సరాల్లో నా రీసెర్చ్ ప్రకారంగా నేను చెప్పగలుగుతున్నాను. చాలా మంది వైద్యులు ఉంటారు, కానీ చాలా మంది రోగులు ఏంటంటే ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళా 6 నెలలు వాడా, ఫలాని వ్యక్తి దగ్గరికి వెళ్ళా 8 నెలలు వాడినా అని రకరకాలుగా అపోహాలు. ఏ వైద్యుడైనా కూడా ఒక మంచి వైద్యం చేయాలన్న ఆలోచనతోనే ఉంటాడు, కానీ తప్పుడు వైద్యం చేయాలని ఏ ఒక్క వ్యక్తి కూడా ఆలోచన ఉండదు. కాబట్టి మనం ఎన్నుకునే పర్సన్ ఇప్పుడు మీరు జనరల్గా ఏంటంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఒక అతను 5 సంవత్సరాల నుంచి నేను మందులు వాడుతున్నా అండి, నాకు యూరిన్లో ప్రోటీన్స్ పోతున్నాయని రకరకాలుగా మా దగ్గరకు వస్తాడు. 1 నెల 2 నెలలు వాడంగానే సార్ ఇది 10% తగ్గింది సార్ అంటే ఎక్కడ ఉంది వ్యత్యాసం? ఈరోజు ఏ కార్పొరేట్ హాస్పిటల్లో చాలా మంది ఆ కార్పొరేట్ హాస్పిటల్లో అంతా ఈ కార్పొరేట్ ఇంత అంటారు. మిమ్మల్ని ఎవరైనా పిలిచారా? మనం పెరట్లో చేసుకునే వైద్యాన్ని విస్మరించి మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. చాలా మంది మహానుభావులు కొన్ని ఏరియాలల్లో ఈ యొక్క ఆకుల రసం తాగండి, ఈ యొక్క భోజనంలో మార్పులు తెచ్చుకోండి, మీ షుగర్ పోతుంది, మీ బీపీ పోతుంది, మీ థైరాయిడ్ పోతుందని ఎంతో మంది మహానుభావులు చెప్తున్నారు. అవన్నీ పెడచెవన పెట్టి ప్రతిరోజు మనకు కళ్ళు తెరవంగానే మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళంగానే మనకు కనపడేది ఒక మెడికల్ షాప్ లేదా ఒక హాస్పిటల్. తుమ్మినా దగ్గినా కడుపు నొప్పి లేచినా లైట్గా సరి అయిన ఆహారం తీసుకోకపోతే ఒక్కరోజు మోషన్ ఫ్రీ కాకపోయినా కూడా ఎమ్మటే టాబ్లెటో ఏదో సిరపో తాగుతుంటారు. కానీ ఇది చాలా తప్పు. శరీరంలో పీచు పదార్థాలతో కూడుకున్న ఆహారం తీసుకోవాలి. ఇది జబ్బున పడకుండా మనము ఈ విధంగా ముందుకు పోతే ఆయురారోగ్యాలతో జీవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఇప్పుడు మనం చెప్పుకున్న సమస్యలతో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ స్క్రోలింగ్లో వచ్చే నెంబర్ కాల్ చేసి, బుధ గురు శుక్రవారాల్లో నేను మిర్యాలగూడ ఆశ్రమంలో ఉంటాను, శని ఆది సోమ బోడుప్పల్ హైదరాబాద్లో ఉంటాను. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్ హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.